పాకిస్తాన్ అండతో దేశవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టించడానికి మన మధ్యనే తయారైనటువంటి మానవ బాంబులు, మన తిండి తింటూ మన దేశపు బ్రతుకుతూ చివరికి పాకిస్తాన్ పట్ల ప్రేమతో మారినటువంటి ఈ నీచాతి నీచులు నీచాదములు ఎవరైతే ఉన్నారో ఈ దరిద్రులందరూ కూడా 2-3 మార్గాల్లో వెళ్ళారు. ఒకటి, కర్తార్పూర్ హైవే ఏదైతే ఉందో పంజాబ్ దగ్గర నుంచి పాకిస్తాన్కి వెళ్ళడానికి అలా వెళ్ళినటువంటి సిక్కులు ఒకవైపున పాకిస్తాన్ ట్రాప్లో పడ్డారు. వాళ్ళు ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి వాళ్ళల్లో ఉన్నారు. డబ్బులు తీసుకుని ఈ దేశంలో దేశద్రోహానికి చేస్తున్నారు. రెండవది, ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబర్ల పేరుతో ఏదైతే గొప్పగా పాకిస్తాన్ అంటే అన్ని దేశాలని చూసొస్తామంటూ పాకిస్తాన్ని కూడా చూస్తాం అంటూ అక్కడికి పోయినటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి వీళ్ళని ఇండివిజువల్గా వదిలిపెట్టలేదు. వీళ్ళ వెనకాల సైన్యము వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే దౌత్య కార్యాలయ సిబ్బంది ఉండి కేవలం పాకిస్తాన్కి అనుకూలంగా వీడియోలు మాత్రమే చేయాలి, పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఒక్క వీడియో కూడా చేయకుండా అందుకు నజరానాగా భారతదేశానికి వ్యతిరేకంగా వీళ్ళు అక్కడ మాట్లాడినందుకు భారత్లో ఇట్లా అనుకుంటుంటారు, కానీ ఇక్కడ వాళ్ళందరూ భారత్ అంటే ప్రేమతో ఉన్నారు, అసలు పాకిస్తాన్ చాలా అద్భుతమైనటువంటిది, ఇక్కడ హిందువులకు అద్భుతంగా ఉన్నారని చెప్పించినందుకు గాను కొంత నజరానాలు ఇచ్చి పంపించినటువంటిది రెండవ గ్రూపు. వీళ్ళని ఇప్పుడు అట్లాగా యూట్యూబర్లుగా ఇన్ఫ్లుయెన్సర్గా అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళని ఆరాధిస్తున్నారు. మూడవది, టూరిస్ట్ వీసాల మీద వెళ్ళి ఐఎస్ఐఎస్తోనో లేకపోతే పాకిస్తాన్ ఐఎస్ఐతోనో సంబంధాలు పెట్టుకుని ఆ తర్వాత ఈ దేశంలోకి వచ్చి వాళ్ళు హవాలా మార్గాల ద్వారా పంపించినటువంటి డబ్బులతో ఆయుధాలు తయారు చేయడం, ఇక్కడే ఆయుధాలు తయారు చేయటం అంటే బాంబులు తయారు చేయటం, లైక్ నేను విజయనగరం దొరికినోడు, ఇట్లాంటి వ్యవహారం మీద దృష్టి సారిస్తున్నారు. టోటల్గా 3 రకాలైనటువంటి దేశద్రోహుల్ని పట్టుకునేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు.